స్టాప్. ఈ విషయాలు మార్చలేరు, అంగీకరించండి. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, నువ్వు మారు, నువ్వు మారు. నువ్వు మారమనడానికి మన నియంత్రణ లేని కొన్ని విషయాలు ఉంటాయి. అవి మనం ఎప్పుడూ మార్చలేము, కానీ వాటి మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తును రూపుదిద్దుకోవచ్చు. కానీ నువ్వు మారు అనగానే నియంత్రణలోని విషయాలను, ఆ నియంత్రణ లేని విషయాలను మనం ఎప్పుడూ మార్చలేము. ఇందులో మొదటిది గతం. మనము మార్చలేని విషయాలలో మొదటిది గతం. మన గతాన్ని మనము మార్చలేము, ఎందుకంటే అది జరిగిపోయింది. అక్కడికి పోయి నువ్వు ఎలా మార్చగలుగుతావు? మార్చలేవు. కానీ గతాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. అందుకే గతాన్ని ఎప్పుడూ పునాదిగా మాత్రం చేసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ గతాన్ని మారుస్తానని. రెండవది పుట్టుక మార్చలేము. మనం మార్చలేని విషయాలలో రెండవది మన పుట్టుక, జన్మ. కొందరు బాధపడుతుంటారు వాళ్ళ పుట్టుక గురించి. నేను పేదవానికి పుట్టాను, నేను ఈ చోట పుట్టాను, నేను ఆ చోట పుట్టాను, నేను గాడ పుడితే బాగుండు, నేను 20 ఎకరాలు ఉన్న చోట పుడితే హాయిగా బతకొచ్చు. నీ పుట్టుక గురించి నువ్వు మార్చలేవు, అది మార్చలేవు. నువ్వు పుట్టావు, అయిపోయింది. మరి మార్చాల్సిందేంటి? ఎప్పుడు కూడా మన జన్మ గురించి మనము మార్చగలము అనుకోకూడదు, అది మార్చలేని నిజం. మనకు జన్మ ఇచ్చిన వాళ్ళను గౌరవిస్తూ మనం ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచించుకొని ముందుకెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవాలి, కానీ మన పుట్టుకను మనము ఎప్పుడు మార్చలేము. మూడవది కాలాన్ని మనము మార్చలేము. మనం మార్చలేని విషయాల్లో మూడవది కాలం ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది, కానీ వెనక్కి లాగాలనుకోవడం మన పొరపాటు మాత్రమే. కాలం ఎప్పుడు వెనక్కి తగ్గదు. అందుకే కాలాన్ని వృధా చేయకుండా మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలి, అంతేకాని కాలాన్ని మారుస్తా అనుకోకూడదు. ఇది మన నియంత్రణలో ఉండేది కాదు, మనం మార్చేది కాదు. నాలుగవది మరణాన్ని తప్పించలేము. మనం మార్చలేని విషయాల్లో నాలుగవది, ఎవ్వరూ మార్చలేనిది మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి జీవికి ముగింపు అనేది రాసిపెట్టి ఉంటుంది. దాన్ని మనం అంగీకరించము. నేను చాలా ఏళ్ళు బతుకుతా, 100 ఏళ్ళు బతుకుతా, 2 ఏళ్ళు బతుకుతా, ఇదంతా నాదే, నేను బతకడానికే వచ్చా కాదు. దాన్ని నువ్వు మార్చలేవు. దీన్ని అంగీకరించాలి. ఈ ఉన్న కాలంలోనే మంచి చేసే ప్రయత్నం చేయండి. జీవితం అనేది చాలా విలువైందని ఎప్పుడు తెలుస్తుంది? మనం మరణం అనే దాన్ని గుర్తు చేసుకున్నప్పుడే. మన మరణానికి ముందే ఈరోజే మరణం అందుకొని పని చేయాలి. దీన్ని మనం ఎన్నడూ మార్చలేము. ఐదవది ఇతరుల ఆలోచనలు మార్చలేము. మనం మార్చలేని విషయాల్లో చివరిది ఐదవది ఇతరుల ఆలోచనలు. ఒక్కరు వేరే ప్రతి వ్యక్తికి విభిన్న ఆలోచనలు ఉంటాయి. వ్యక్తికి తేడా ఉన్నట్టే వ్యక్తికి విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ తీరు మనం మసులుకోవడం పొరపాటు. మన తీరు మనం మసులుకుంటూ మన జీవితాన్ని మనం మార్చుకోలే తప్ప ఇతరులాగా నడుచుకుందాం అనుకోవడము పొరపాటు. కాబట్టి ఇతరుల ఆలోచనని మార్చాలనుకోవడం కూడా పొరపాటే. అంటే ఇద్దరి మధ్యలో తేడా ఉన్నప్పుడు ఆలోచనని ఎలా మార్చగలుగుతావు? మార్చలేవు. అందుకని ఈ మార్చలేని నిజాన్ని అంగీకరించి మన ఆలోచనని రూపుదిద్దుకోవాలి తప్ప ఇతరులని మార్చుకోవాలి అనుకోవడం పొరపాటు. మిత్రులారా, మనం తెలుసుకుంది ఏంటంటే టైము, పాస్ట్, డెత్, పుట్టుక, ఇతరుల ఆలోచనలు ఇవన్నీ ఏవి మార్చలేవు. ఈ మార్చలేదు అనే దాన్ని అంగీకరిస్తే ఖచ్చితంగా మన జీవితాన్ని ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే ఈ అంగీకరించడం అనేది ప్రతి ఒక్కరు చేయాలి. దీన్ని నేను మార్చలేను, కానీ నేను నా భవిష్యత్తును రూపుదిద్దుకోగలను అని ముందుకెళ్తే ఈ మార్చలేని వాటి యొక్క ప్రభావం మన మీద పడదు. మార్చలేము అనే అభిప్రాయం మన మనసులో నిండిపోయి భవిష్యత్తును గురించి మాత్రమే ఆలోచన చేస్తాం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.